hello, namaste, a very good afternoon. Welcome to another yummy episode of Snacks. Yes, snacks లో ఇప్పుడు దాకా మనం బోల్డ్ ని ట్రెడిషనల్ వంటలు, ఇండియన్ వంటలు, ఎవ్రీడే డీప్ ఫ్రైస్ ఇవన్నీ చేస్తూనే ఉన్నాం కదండి. మరి ఇవాళ కొంచెం చైనీస్ లోకి ఎలా వెళ్ళిపోదామా? చైనీస్ వెరైటీ అంటుందేంటి మన చైనీస్ వింధ్యా అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్. ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోతున్నాను హౌ టు ప్రిపేర్ వెజీ మోమోస్. సో మోమోస్ అంటే అందరికీ ఇష్టం, కానీ వాటి ప్రిపరేషన్ ఏంటి, ఎలా చేయాలి అనే డౌట్ లో మీరు అందరూ ఉన్నారు కదా. మరి ఆలస్యం చేయకుండా వెజీ మోమోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. వెజీ మోమోస్ కి కావాల్సిన పదార్థాలు: తడిపి పెట్టుకున్న మైదా పిండి, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, అజినోమోటో, కొత్తిమీర, ఉప్పు, నూనె. వెజీ మోమోస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తా. ఫస్ట్ గా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులోకి ముందుగా వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుందాం. వెజిటబుల్స్ అని చెప్పేశాను కాబట్టి ఎస్, ఫస్ట్ క్యాబేజ్ తురుము. సో క్యాబేజ్ లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ని తీసేసి మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. వాటర్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎస్, మొత్తం కంప్లీట్లీ స్ట్రెయిన్ చేసేద్దాం. బీట్రూట్, క్యారెట్ ఇవన్నిటిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. వెజిటబుల్స్ అన్ని కూడా ఇలానే ఉంటుంది. సో లైట్ గా మనం వాటర్ స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇందులోకి క్యారెట్ తురుము, క్యాబేజ్ అండ్ క్యారెట్ రెండు చక్కగా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను లైట్ గా సాల్ట్ వేస్తున్నానండి. అండ్ అలానే కొత్తిమీర కూడా వేసుకుందాం. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కొంచెం అజినోమోటో, అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఎస్, సరిపోతుంది. సో ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకుందాం. వెజీ మోమోస్ అన్నాను కాబట్టి ఈ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేయడం జరిగిందండి. సో చక్కగా ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మరి నెక్స్ట్ మోమోస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు రోటీ మేకర్ తీసుకుందాం. సో దీంట్లో నేను ఆల్రెడీ మైదా పిండి తడుపుకొని తీసుకొచ్చాను. సో చాలా సింపుల్. ఇందులో వేరే ఫ్లోర్స్ ఏది లైక్ వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి ఇవన్నీ కూడా ఏం యాడ్ చేయట్లేదు. చాలా సింపుల్. మైదా పిండిని ఇలా చక్కగా తడిపి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. సో ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తున్నాం అంతే. సో దీన్ని చక్కగా ఇలా మనం రౌండ్గా చేసేసుకుని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో కొంచెం పల్చగా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్. ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న స్పేస్ ఉంటుంది కదా. ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ స్టఫ్ వేసేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, మోమోస్ అన్నిటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ మోమోస్ మీరు కూడా ఇలానే రెడీ చేసేసుకోండి. ఇది డైరెక్ట్ గా తినేయాలా అంటే అలా కాదు. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కొంచెం ప్రొసీజర్ ఉంది, ఒక హెల్దీ ప్రొసీజర్ అన్నమాట. అదేంటో నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఒక స్టీమర్ ని పెట్టేసుకొని ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలి. దీని మీద నుంచి ఇలా మరొక బౌల్ పెట్టేసుకొని ఇందులో
మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మోమోస్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఇలా మనం స్టీమ్ చేసుకుందాం. ఇలా చక్కగా అన్నిటిని స్టీమ్ చేసుకోవాలండి. ఈ స్టీమర్కి ఈ మోమోస్ సరిపోతాయి కాబట్టి వాయల్లాగా వేసుకోవాలి, ఇంకా ఎక్కువ కావాలంటే. సో ఎస్, ఇవన్నీ కూడా చక్కగా అడ్జస్ట్ చేసేసాం కదా. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం. ఆల్ రైట్, ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకుని స్టీమర్లో మనం వీటిని కుక్ చేసుకుంటున్నాం అనమాట. ఒక 5 to 10 minutes పాటు దీన్ని చక్కగా ఇలా ఎవాపరేట్ చేసుకుని స్టీమ్లో కుక్ చేసుకున్నట్లయితే ప్రాపర్గా ఈ వెజీ మోమోస్ రెడీ అయిపోతాయి. కాబట్టి ఒక 5 to 10 minutes పాటు వీటిని ఇలానే మనం వదిలేద్దాం. ఆల్ రైట్, ఇప్పుడు ఒక 5 to 10 minutes అయిపోయింది కదండి. చూద్దాం ఎంతవరకు రెడీ అయిపోయాయో లేదో. వావ్, సో ఇవి ఎంతవరకు కుక్ అయ్యాయో తెలియాలంటే ఎస్, చూస్తున్నారు కదా ఇలా అంటుంటే ఎక్కడ హోల్ పడట్లేదు కాబట్టి వెజిటబుల్ మోమోస్ రెడీ అయిపోయాయి అన్నమాట. సో ఇలా వీటన్నిటిని 1 after 1 చక్కగా తీసి ప్లేట్లోకి పెట్టేసుకుందాం. సో ఈ ఎడ్జెస్ మనం షార్ప్గా ప్రిపేర్ చేసుకుంటే ఇలా తీసేటప్పుడు ఎక్కడ కాలకుండా ఈజీగా మనం వీటిని బయటికి తీసేసుకోవచ్చు అనమాట. వెరీ వెరీ సింపుల్. నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ వెజీ మోమోస్ అయితే ఇవాళకి రెడీ అయిపోయాయి. చూసారు కదండి ఎంత చక్కగా స్టీమ్ అయిపోయాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, లేదంటే మరి ఎక్కువ ఆలస్యం చేస్తే స్టీమ్ ఇలా వస్తూనే ఉంటుంది. సో ఎస్, నెక్స్ట్ ప్లేటింగ్ మాత్రమే మిగిలింది. మరి ప్లేటింగ్ లో దీనికి ఇచ్చే కాంబినేషన్ ఏంటో మీరే చూడండి. వెజీ మోమోస్ కి బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే టొమాటో గార్లిక్ చట్నీ అని చెప్పాలండి. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. చాలా సింపుల్ గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టొమాటోస్ ని చక్కగా ఉడికించుకొని పీల్ తీసేసి టొమాటోస్ తో పాటు వెల్లుల్లి, ఉప్పు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి చక్కగా గ్రైండ్ చేసుకుని ఇలా మనం టొమాటో గార్లిక్ చట్నీ చేసుకుంటున్నాం అండి. దీన్ని ఇలా మనం సైడ్ కి పెట్టేసి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెజ్జీ మోమోస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా ఫైనల్ ప్లేటింగ్ లోకి తీసేసుకుందాం. ఆల్ రైట్, ఎస్, సో చూసారు కదండి వేడి వేడిగా వెజ్జీ మోమోస్ రెడీ అయిపోయాయి. సో టేస్టింగ్ ఒక్కటే మిగిలింది. మరి ఆలస్యం చేయకుండా వెజ్జీ మోమోస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. వెజ్జీ మోమోస్ కి కావాల్సిన పదార్థాలు: తడిపి పెట్టుకున్న మైదా పిండి, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, అజినోమోటో, కొత్తిమీర, ఉప్పు, నూనె. వెజ్జీ మోమోస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, ఉప్పు, కొత్తిమీర, అజినోమోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగానే తడిపి పెట్టుకున్న మైదా పిండిని ఉండలాగా చేసి చిన్న రోటీలాగా చేసుకోవాలి. దీనిని ఫిల్స్ లాగా చేసుకుని అందులో ముందుగా కలుపుకున్న వెజ్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని క్లోజ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టీమర్ పెట్టుకుని సరిపడా వాటర్ వేసుకుని పైన నుంచి మరొక బౌల్ పెట్టి అందులో వెజ్జీ మోమోస్ ని 5 నుంచి 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుని స్టీమ్ అయిన ఈ వెజ్ మోమోస్ ని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వెజ్జీ మోమోస్ రెడీ. సో వెజ్జీ మోమోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. హియర్ వి గో. సూపర్, నాకు చాలా 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 నచ్చింది. ఎందుకంటారా, ఇందులో ఉన్న వెజిటబుల్ కాంబినేషన్ చాలా బాగుంది. క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ చక్కగా స్టీమ్ అయిపోయి ఎస్పెషలీ పైన పార్ట్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంది, కిందది మాత్రం చాలా టెండర్ గా సూపర్ గా ఉంది అనమాట. సో ఇట్స్ లైక్ జ్యూసీ అండ్ యమ్మీ లాగా ఉన్నాయి ఈ మోమోస్. ఐ రియలీ రియలీ లైక్డ్ ఇట్. అండ్ చూసారు కదా లోపల స్టఫింగ్ అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది. క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ కూడా సూపర్ గా ఉంది. సో రెగ్యులర్ మోమోస్ లాగానే దీని టేస్ట్ కూడా
అదిరిపోయింది. మరి దీనికి టొమాటో చట్నీ కాంబినేషన్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, నాకు చాలా ఇష్టం వెల్లుల్లిపాయ అండ్ టొమాటో రెండు. సో రెండింటి కాంబినేషన్ లో ఈ మోమోస్ తింటే మాత్రం ఈవినింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ చైనీస్ స్నాక్స్ కావాలి, చైనీస్ స్నాక్స్ ఇష్టపడే వాళ్ళందరికీ ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. కాబట్టి హ్యాపీగా ఈ వెజీ మోమోస్ ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. వెజీ మోమోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయినట్లయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చేశారు కదండి, ఇవాళ మన స్నాక్స్ లో ఒక డిఫరెంట్ చైనీస్ స్నాక్ వెజీ మోమోస్ ని మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే చికెన్ ని ఆల్రెడీ బాయిల్ చేసుకుని ఇందులో స్టఫింగ్ లో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకుని కూడా తినొచ్చు. సో అలా కావాలనుకుంటే అలా, ఇలా కావాలనుకుంటే ఇలా డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. సో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ స్నాక్స్ లోనే కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.